తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా డబ్బులు సర్వేలు పూర్తయినట్లు సమాచారం. ఫిబ్రవరి 6న గవర్నమెంట్కి రైతుల అకౌంట్లో మున్సిపల్ ఎన్నికల కంటే ముందే రైతుల అకౌంట్లో జమ చేసే ప్రక్రియ మొదలవుతుంది. సర్వేలు పూర్తయినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పుడే రావడమే జరిగిందన్నమాట. మనకి న్యూస్కి సంబంధించి కూడా ఈ రోజే రావడమే జరిగింది. సర్వేలు పూర్తయినాయి. ఫిబ్రవరి 6న ప్రభుత్వానికి లెక్కలు ఇవన్నీ ఇప్పటి వరకు సాగు చేసిన పంట పొలాలు కానివ్వచ్చు, ఇవి కోతలు కానివ్వచ్చు, దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పంట చేసే సర్వే వివరాల మేరకు ఫిబ్రవరి చివరి వారంలో రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ఇప్పటికే తెలిసిన విషయం మీ అందరికీ కూడా తెలియజేయడమే జరిగింది. అయితే ఆ నివేదిక మనకు ముందే రావడమే జరిగిందన్నమాట. ఇది మన సాగు విస్తీర్ణంపై అధికారులు జయశంకర్ పరిస్థితి ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఆ రిపోర్టు ఈ నెల 6వ తేదీ కల్లా ఇవ్వాలని ప్రభుత్వం ముందు ఆదేశించింది. తాజాగా మండలాల వారీగా ఈ నివేదికలు అడగడంతో అధికారులు వాటిని సేకరిస్తున్నారు. దీని ప్రభావం రైతులకు రూపాయలు 6,000 చొప్పున అందాల్సిన రెండవ విడత రైతు భరోసా డబ్బులు పడాల్సిన నివేదిక అందిన వెంటనే రైతు భరోసా విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. వెంటనే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అధికారులకు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సో ఇదన్నమాట. ఇది అనుకోకుండా రావడమే జరిగిందన్నమాట. సో ఇప్పుడే రావడమే జరిగింది. ఈ యొక్క న్యూస్కి సంబంధించి కూడా రైతులు వెంటనే ఈ యొక్క న్యూస్కు సంబంధించి తోటి రైతులందరికీ కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి వీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏది మన పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఇప్పటికే పంటకు ఇవి వ్యవసాయం సంబంధించి ఇప్పటికి మందు బత్తాలు కానివ్వచ్చు, వీటికైతే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. వెంటనే మీకు ఒక రైతు సోదరులందరికీ కూడా తెలియజేయగలరన్నమాట. పంట పెట్టుబడి సాయం ఈ నెల 6వ తేదీన లెక్కలన్నీ కూడా ప్రభుత్వానికి అప్పజెప్పనున్నారు. ఏవి మన సర్వేలు ఏ బయట భూములు సాగులో ఉన్న భూములకే రైతు భరోసా వీళ్ళు అందిస్తామనేది చెప్పారు అన్నమాట. ఆ యొక్క సాగులకు సంబంధించి కూడా ఈ రైతు భరోసా కోతలకు సంబంధించి కానివ్వచ్చు, ఈ పూర్తిగా చూసుకున్నట్టయితే రైతు భరోసా సాగు భూములకు ఎన్ని ఎకరాలు సాగులో లేని భూములు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్న భూములు, వాటిని సంబంధించి సర్వేలు అయితే మొదలెట్టారు అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ నెల 6వ తేదీన ఈ లెక్కలన్నీ కూడా ప్రభుత్వానికి అప్పయ్యనున్నట్లు సమాచారాలు అయితే వచ్చినాయి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికైతే మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు కదా ఉన్నాయి మరి అన్న అనేది మీరు అందరైతే అనుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇవి సిటీ ప్రాంతాలలో నివసిస్తున్న వారందరి కోసం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారన్నమాట. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు అనేవి జరగనున్నాయి. సో వీరందరూ కూడా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి మీ అందరికీ కూడా నేను ముందే తెలియజేశాను. ఎలక్షన్ కోడ్ పడుతుంది. మరి ఎలక్షన్ కోడ్ పడక ముందుకే వీళ్ళు రైతు భరోసా విడుదల చేసే కార్యక్రమం అనేది ముందట వేసుకున్నారన్నమాట. సో మరి ఇప్పటికే చాలా వరకు అయితే ఇది ఒక వైరల్ గా మారిందన్నమాట. రైతు భరోసా డబ్బులు ఇంకా అందలేదన్నమాట ప్రభుత్వం. ఈ యొక్క డబ్బులకు సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం ఇది.